నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ సైన్యం కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ సాయుధ దళాలు 48 గంటల్లో బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం గురించి కీలక ప్రకటన చేసింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ సాయుధ దళాలు గత 48 గంటల్లో 12 బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాయి మరియు 23 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. దీని ఫలితంగా స్వల్పంగా భౌతిక నష్టం మరియు సైనిక సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ 2వ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించాము, వాటిలో 12ను మేము పేల్చివేశామని చెప్పి 2 మనం చూసుకుంటే జనసంచారం లేని ప్రదేశంలో పడినట్లు ఆయన వెల్లడించారు. సైనిక మరియు భద్రతా అధికారుల సమన్వయంతో కువైట్ వైమానిక ప్రాంతం మరియు భూభాగాన్ని రక్షించడానికి సాయుధ దళాలు అత్యున్నత స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయి, 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి అని తెలపడం జరిగింది. ప్రస్తుతం 48 గంటల్లో మనం చూసుకుంటే 23 డ్రోన్లు మరియు అలాగే 14 బాలిస్టిక్ క్షిపణులను పేల్చివేసినట్లయితే కువైట్ సాయుధ దళాలు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం చివరికైతే చేరుకోవడం జరిగింది. అలాగే ఇరాన్ దేశం కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పినా కానీ ఈరోజు తెల్లవారుజామున కువైట్ ఎయిర్పోర్టు పైన దాడి చేసినట్లయితే స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈ యొక్క యుద్ధం ఇంతటితో ఆగిపోవాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న కోట్ల మంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మన భారతదేశానికి సంబంధించి 1 కోటి మంది భారతీయ ప్రజలు నివసిస్తూ ఉంటే అందులో 35 లక్షల మంది వరకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.